హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడే నేనైతే నిద్ర లేచాను అనమాట. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది. లడ్డూకి వేరే స్కూల్లో జాయిన్ చేద్దాము అనేసి అనుకున్నాం కదా. ఈరోజు అయితే రిటర్న్ టెస్ట్ ఉందనేసి నిన్న ఈవినింగ్ అయితే కాల్ చేశారు. 10 లోపు తీసుకురామనేసి చెప్పారు. ఇంకా త్వరగా పని అయితే చేసేసుకోవాలి. నిన్న వర్షం అయితే పడింది కదా, పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఒకటిలంతా ఊడ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ ముగ్గు అయితే పెట్టేసేయాలి. వాకిలి ఊడ్చి ఇంకా ముగ్గు కూడా పెట్టేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంట్లో పని అయితే చేసేసుకుంటాను. వర్షం అయితే నిన్న విపరీతంగా పడింది కదండి, గాలికి అయితే కొన్ని కాగబెట్టిన తర్వాత వాటికి సపరేట్ చేసి తర్వాత టీ కూడా వేస్తాను. నిగవండిక అడ్డు ఎగ్జామ్ ఉంది ఈరోజు. లే అదే కదా, సెల్లు పోయిందేమో రిమోట్లో. సెల్లులు తీసి మళ్ళీ ఒకసారి పెట్టు, రివర్స్ చేసి పెట్టు. వస్తుందా లేదు? రాత్రి ఇట్లా అన్నావు కాబట్టి టర్బోలో పెట్టాలా మామూలుగానే ఆన్ అయిందా? ఏసీ వేయట్లేదు, ఆఫ్ చేస్తున్నాడు. రాత్రి ఉన్నట్టుండి ఇండోర్లో నుంచి అవుట్డోర్కి వాటర్ వెళ్ళాలి కదా, అలానే వాటర్ అయితే ఇండోర్లో నుంచి లోపలికి పడిపోయినాయి అన్నమాట. ఇంకా స్విచ్ బోర్డు అంతా తడిచిపోయినాయి. ఇంకా చల్లగానే ఉంది కదా, వర్షం పడింది అని రాత్రి ఏసీ అయితే వేయలేదు మేము. ఇప్పుడు మార్నింగ్ ఇలా ఆన్ చేసేలోపు కొద్దిగా అయితే పని చేయలేదు అనమాట. మొన్నే 10,000 పెట్టి అయితే చేపించాము. మళ్ళీ ఇప్పుడు చేపించాల్సి వస్తుందేమో అనేసి అనుకున్నాం, కానీ రిమోట్ పని చేయలేదు అంతే. ఏసీ అయితే ఆన్ అయింది. మా ఆయన నా కోసం వేడివేడిగా ఛాయ్ అయితే పెట్టాడు. ఛాయ్ తాగిన తర్వాత మిగతా పనులు అయితే చేస్తా. టీ అంటేనే ఎప్పుడు హడావుడి లేకుండా ప్రశాంతంగా తాగాలనిపిస్తుంది. కాబట్టి నేను పని అంతా అయిపోయిన తర్వాతే టీ తాగుతాను. లేదు అనేసి అంటే టీ తాగిన తర్వాతే పని అయితే చేస్తాను అన్నమాట. కాకపోతే హడావిడిగా తాగాను అంటే ఎందుకు తాగినట్టు అనిపించదు నాకు. కాబట్టి ఇట్లా కూర్చొని తాగుతాను అన్నమాట. తీసుకురైట్. కడిగావా? కడగొచ్చు కదా. ఒకటి తెచ్చావేంట్రా? ఇంకొన్ని తీసుకురా లడ్డు, కరివేపాకు. ఒకటి దొరుకుతుందా? ఎందుకు? నువ్వు ఎగ్జామ్ రాస్తా ఉన్నావనుకో, మేము బ్యాంక్ పని చూసుకొని వచ్చేస్తాం. 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఉండేది నీకు ఎగ్జామ్. కొద్దిగా నెయ్యి వేసి దీనిలో అయితే ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు ఉప్మా రవ్వతో ఉప్మా. వాట్ ఈస్ దిస్? ఉప్మా రవ్వ.
నువ్వు ఎగ్జామ్ రాసేలోపు నేను బ్యాంక్ పని కూడా పూర్తి చేసుకొని వస్తాను. అక్కడి నుంచి అక్కడికి దగ్గరే. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తాలింపులు అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజు నేను ఉప్మాలోకి క్యారెట్ కూడా వేస్తున్నా. రాత్రి వర్షం పడిందిగా, తడిచినట్టుంది. వాషింగ్ మిషన్లోనే ఉన్నాయి ఉతికిన బట్టలు. ఆరే లేదు, రాత్రి వర్షం పడుతుంది కదా. అదే ఈరోజు ఫ్రైడే కదా. వాటర్ ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇక్కడ ముందుగా ఫ్రై చేసుకున్న మరొకని అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటా. మనకి ఉండలు లేకుండా కలుపుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మొన్న నేను మంగళగిరి బ్యాంక్ పనికి అయితే వెళ్ళాను కదా, అక్కడ నుంచి వస్తా నేను ఇంకైతే మామిడికాయ పచ్చడి అయితే తీసుకొచ్చాను. మొన్న మా పెద్ద ఆడపడుచు అయితే పచ్చడి తెచ్చింది కదా, 1 కిలో పచ్చడి అయితే తెచ్చింది. అదొక 4 డేస్లోనే అయిపోయింది అనమాట. మళ్ళీ ఇది వచ్చేసి మా అక్క అయితే నా కోసం మామిడికాయ పచ్చడి అయితే పెట్టి పంపించింది. మా అక్క వాళ్ళు వచ్చేసి విజయవాడలో ఉంటారు, ఇంకా నా కోసం అనేసి వాళ్ళ పిల్లల్ని ఇచ్చి పంపించింది. ఇంకా ఈరోజు అయితే టిఫిన్లోకి నేను ఈ టమాటా పచ్చడి అయితే వేసుకుంటాము. ఇలా ఉప్మా అన్నది వేడివేడిగా తింటే బాగుంటుందండి. దీంట్లోకి టమాటా పచ్చడి కానీ, పుదీనా పచ్చడి కానీ, అలానే పండుమిర్చి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ చేసి మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు లడ్డూని ఎగ్జామ్ రాయడానికి అయితే ఇప్పుడు స్కూల్కి అయితే తీసుకుని వెళ్తున్నాను. తర్వాత లడ్డు ఎగ్జామ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ బ్యాంక్ పని అయితే పూర్తి చేసుకొని వస్తాను. ఈరోజు 10 to 2 లోపు రమ్మనేసి అన్నారు కదా. వాడు ఎగ్జామ్ అయిపోయేలోపు ఒక 1 అవర్ అన్న పడుతుంది. స్కూల్ దగ్గర నుంచి బ్యాంక్ అయితే ఒక 1 to 2 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట, దగ్గరే. ఈ లోపు ఈ పని కూడా పూర్తి చేసుకొని వచ్చేస్తాను. వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వంట అయితే ప్రిపేర్ చేయాలి. టిఫిన్ చేసేసి లడ్డు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా ఎగ్జామ్ రాయటం కోసం కొద్దిగా నర్వస్గా అయితే ఫీల్ అవుతున్నాడు అనమాట. ఈరోజు కొద్దిగా ఎర్లీగానే లేచాడు, ఇంకా రెడీ అయిపోయాడు. సిగ్నల్ దగ్గరైనా ఏమైనా యాక్సిడెంట్ అయిందా? ఇంత ట్రాఫికా? స్కూల్లోకి అయితే వచ్చేసాము అనమాట, అంటే స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, ఒక 1/2 అవర్ అయితే లేట్ అయింది. సోమాజిగూడ నుంచి బాగ్లింగంపల్లి అంటే ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా కొంచెం లేట్ అయితే అయింది. కాలేజ్ అని చెప్పాను కదండి, ఇది వచ్చేసి స్కూల్. ఇక్కడ ఈ ప్రెమిసెస్ మొత్తం స్కూల్ అనమాట. కాలేజ్ స్కూలు కంబైన్డ్, కాకపోతే వేరే వేరే బ్లాక్స్. ప్రెమిసెస్ వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. ఇదంతా వచ్చేసి మాంటిసోరీ కాకర్స్
మాంటిసోరీ స్కూల్. ప్లే గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. మొన్నటి వరకు పిల్లల్ని స్కూల్లో వేసాం కదండి, ఆ స్కూల్లో అయితే గ్రౌండే లేదు. కాకపోతే ఈ స్కూల్లో గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగా ఉందన్నమాట. ఇలా ఉంటే బాగుంటుంది, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది కదా, ఇట్లా అయితేనే బాగుంటుంది. పిల్లలు లోపల ఎగ్జామ్స్ రాస్తుంటే పేరెంట్స్ అందరూ ఇలా చెట్ల కింద కూర్చున్నారనమాట. పిల్లలేమో కానీ పెద్దలు అయితే బాగా సఫర్ అవుతున్నారు. దేనికైనా కానీ వాళ్ళు సాక్రిఫైస్ అయితే చేయాల్సి వస్తుంది కదా. ఉదయం నుంచి పేరెంట్స్ వచ్చి ఇలాగైతే కూర్చున్నారు. నేను ఎక్కువగా షూట్ అయితే చేయలేదు, మళ్ళీ వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు కదా, మళ్ళీ ప్రాబ్లం ఎందుకులే అనేసి. ఇంకా మా వారైతే ఇలా కూర్చొని ఫోన్ అయితే చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ఫోన్ అయితే ఉండాలి కదా అందరికీ. ఫోన్ లేకపోతేనే జీవితం లేనన్నట్టు ఉందన్నమాట ఇప్పుడు ఈ జనరేషన్లో. లడ్డు అయితే ఇంకా ఆడుకోవటం స్టార్ట్ చేసేసాడనమాట. ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ కోసం అయితే కింద మేము వెయిటింగ్. పేపర్ కరెక్షన్ చేసి లోపలికి కాల్ చేస్తాము అనేసి అన్నారు, అంటే పిలుస్తాము అనేసి అన్నారు. కింద వెయిట్ చేయమన్నారు. ఇంకా మేమైతే కింద కూర్చున్నాము. ఇంకా లడ్డు అయితే ఇంకా ఆడుకోవటానికి వెళ్ళేది స్టార్ట్ చేసేసాడనమాట. బాయ్స్ అంటే ఇలానే ఉంటారు కదండి, గర్ల్స్ అంటే భయపడుతూ ఒకే దగ్గర కూర్చుంటారు. బాయ్స్ అట్లా కాదు, కొంచెం డేర్ ఎక్కువ ఉంటుంది బాయ్స్కి. కాబట్టి వీడు కూడా కొత్త పాత లేకుండా వెళ్ళిపోయి ఆడుతున్నాడు ఇక్కడ. రిటర్న్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్ చూసి మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ అయితే ఫిలప్ చేసేస్తున్నాను ఇక్కడ. ఒక 15 డేస్లో అయితే అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయి అనేసి ఇందాక మీటింగ్లో అయితే చెప్పారు మాకు. ఇంకా పిల్లలకి రిటర్న్ టెస్ట్లో చూసిన తర్వాతే వాళ్ళైతే అప్లికేషన్ అనేది మనకి ఇస్తున్నారు. ఇంకా నేనైతే అప్లికేషన్ ఫిలప్ చేసేసాను. అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ టెస్ట్లో కూడా పాస్ అయిపోయాడు అనమాట. ఇంకా అడ్మిషన్ అయితే ఇచ్చేశారు. 8th క్లాస్కి ఇచ్చారు అడ్మిషను. అప్లికేషన్ కూడా ఫిలప్ చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఒక టెన్షన్ అయితే పోయింది. పిల్లలిద్దరూ అయితే సమిధ కాలేజ్లో, లడ్డు అయితే స్కూల్లో, ఇద్దరు ఒకే స్కూల్లో అయితే జాయిన్ చేసేసాము. ఇప్పుడు ఇంకా బ్యాంక్లో పని అయితే ఉంది, అది ఎలా ఉంటుందో చూడాలి మరి.